శ్రీగురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమత్ శర్మను. మరి గోచార రీత్యా ఈ యొక్క జూలై నెలలో మరి తులారాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి. ఈ యొక్క తులారాశి వారికి ఈ జూలై నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ నెలంతా కూడా. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఈ నెలలో వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల వీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. ఆ యొక్క సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో వీరు లాభాలను ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఏవైనా కొంతమందికి మీరు అప్పుగా ధనం ఇచ్చుంటే ఆ యొక్క ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెలలో మీకు పట్టిందల్లా చాలా బంగారంగానే ఉంటుంది. ఇక కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏవైనా స్థలాలు కానీ ఇల్లు కానీ కొనేవారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క తులారాశి వారికి ఈ నెలలో మీరు ముఖ్యంగా తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక నూతన వాహన సౌఖ్యం కూడా ఉంది. ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ జూలై నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీరు అనుకున్న విధంగా కూడా ఈ నెలంతా కూడా వ్యాపారం చాలా బాగా మంచిగా జరుగుతుంది. లాభాలను కూడా ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక ఎవరైతే తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి జాబుల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఆ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించే అవకాశాలు కూడా చాలా నిండుగా కనిపిస్తున్నాయండి ఈ నెల. ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు. గతంలో ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ విషయంలో మళ్ళీ ఒకసారి వారితో చర్చిస్తే మీకు ఆ యొక్క బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ లేదా ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మీ ట్రాన్స్ఫర్స్ మీకు ఇష్టమైన ప్రదేశాల్లో కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. ఇక ఎవరైతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో మీకు ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం అయితే చేకూర్చే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏవైనా కొన్ని ప్రాజెక్టుల మధ్యలో ఆగిపోయి ఉంటే అవి తిరిగి కూడా పునఃప్రారంభమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నూతన ప్రాజెక్టు ప్రారంభించే వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క జూలై నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో కొన్ని ఏవైనా కొన్ని ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులను తొలగి మీరు ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయండి. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క జూలై నెలలో అనుకూలమైన రోజులుగా 1వ తారీఖు, 7వ తారీఖు, 10వ తారీఖు, 15వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు, 28వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా 3వ తారీఖు, 5వ తారీఖు, 12వ తారీఖు, 22వ తారీఖు, 24వ తారీఖు, 30వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.